దేవుని మహాకృపను బట్టి మరొక పునరుద్ధరణ దినాన ఈ విధంగా ఆయన సన్నిధిలో చేరి ఆయనను మనం స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి దేవుడికి మంచి సమయాన్ని ఆయన అనుగ్రహించి ఉన్నాడు. గడిచిన వారం అంతా తన రెక్కల కింద మనలను, మన కుటుంబాలను ఆయన కాచి కాపాడి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు చిత్తమైతే మనం ఫిబ్రవరి నెలలో 26, 27 తారీఖుల్లో శాంతి సందేశాల సభలను మనం ఏర్పాటు చేసుకుందాం. ఎప్పటి నుండే తప్పకుండా ప్రతిరోజు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గడిచిన కాలం కంటే మరింత అద్భుతమైన రీతిలో దేవుడు ఆ సభలను జరిగించినట్లుగా ప్రార్థనా పూర్వకంగా మనం సిద్ధపడదాం. అనేక వందల మందిని దేవుడు మరి ఆ శాంతి సందేశాల సభలకు నడిపించినట్లు, పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నతను మనం అనుభవించగలిగేటట్లు, సభలలో కొందరు నూతనంగా రక్షించబడేటట్లు, దేవుని శక్తి అద్భుతమైన రీతిలో విడుదలయ్యేటట్లు, మరి శక్తివంతమైన ఆరాధనలు, అదేవిధంగా చక్కటి సంగీత పరిచర్య, గాన పరిచర్య మరి అక్కడ కోటాల్లో ఉండేటట్లు, అదేవిధంగా నిలబడబోతున్న సేవకులను దేవుడు బలమైన తన ఆత్మతో నింపి అద్భుత రీతిలో వాడుకునేటట్లు, అరేంజ్మెంట్స్ అన్నింటిలో దేవుడు తోడయ్యేటట్లు మరి మీ ప్రార్థనలో ఇప్పటి నుండే తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోండి. ఆ 2 దినాలు దేవుడు చక్కటి మంచి వాతావరణాన్ని అనుగ్రహించినట్లుగా మరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మనకు చాలా సమయం ఉంది. అంటే ఇప్పటి నుండి సభల వరకు అనుదినం కూడా దేవుని సన్నిధిలో మరిచిపోకుండా ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుత రీతిలో మరి ఆ సభలను జరిగించినట్లు దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మరి కీర్తన గ్రంథంలో మరి గడిచిన వారం మనం 60వ కీర్తనను మనం ధ్యానం చేసుకున్నాము. ఇప్పుడు ఈ 61వ కీర్తనను మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. ఈ కీర్తనలో దావీదు ఏమంటున్నాడు అంటే, దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము అని మాట్లాడుతున్నాడు. ప్రార్థనకు మొర్రకు డిఫరెన్స్ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే క్యాజువల్గా మామూలుగా చేసేది ప్రార్థన. ప్రార్థనలో మరింత తీవ్రతను సూచించేది ఏంటంటే మొర్ర, అంటే కన్నీరు మున్నీరుగా విలపించడం. అంటే బాధ యొక్క తీవ్రతను బట్టి, శ్రమల యొక్క తీవ్రతను బట్టి, తనకు ఎదురవుతున్న తొందరలను బట్టి దేవుని ఎదుట మరింతగా విరిగి నలిగిన హృదయముతో దేవునికి తన బాధనంతా వ్యక్తము చేసుకుంటూ, నీవు తప్ప వేరే ఆధారం లేదు, నీవు తప్ప వేరే ఆశ్రయము లేదు, తప్పనిసరిగా ఈ క్షణంలో నీవు నా కొరకు స్పందించాల్సిందే, నీవు నా కొరకు కార్యం చేయాల్సిందే అనే రీతిలో మరి దావీదు మరి మొర్ర పెట్టుచున్నాను అనే మాట మాట్లాడుచున్నాడు. భక్తుని జీవితంలో లేక మన జీవితాల్లో మనకు ఉండవలసిన ఒక శ్రేష్టమైన అలవాటు ఏంటంటే, ప్రార్థనే మన ఊపిరిగా బ్రతకాలి, ప్రార్థనే మన శ్వాసగా, ప్రార్థనే మన ధ్యాసగా, ప్రార్థనే మన ఊసుగా, ప్రార్థనే మన భాషగా మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ప్రభువు ప్రార్థన చేసే వారి కోసం కనిపెట్టుచున్నాడు. నాకు మొరపెట్టుము అని దేవుడే మనల్ని ప్రోత్సహిస్తున్న పరిస్థితి వాక్యంలో మనం చూస్తాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప కార్యములను మరియు గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేస్తాను అని ఆయన సెలవిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నన్ను మహిమపరచెదవు అని సెలవిచ్చాడు. మహాభక్తుడైన దావీదు జీవితంలో మనమందరం ఎన్నో సార్లు విన్నట్లుగా దినములకు 3 సార్లు మోకాళ్ళుని ప్రార్థన చేసే అనుభవం ఉంది. అంత మాత్రమే కాదు, దినములకు 7 మార్లు దేవుడిని స్తుతించే అనుభవం దావీదు జీవితంలో కలిగి ఉంది. మనం నిశ్చయముగా అంత్య దినాలలో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. ఏ గడియకు ఏమి ఎలా సంభవిస్తుందో తెలియని దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా మనం ప్రార్థన చేసే ప్రయత్నాల్లో ముందుకు కొనసాగాలి. దేవుడికి స్తోత్రం. సేవకుడు సేవలో ఉన్నప్పుడు సేవా సంబంధమైన సమస్యలను సాతాను తీసుకుని వస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక చేతి పనివాడు చేతి పనిలో ఉంటే ఆ చేతి పని చేసే స్థలంలోనే సమస్యలు,
కదా. ఒక చిన్న ఉద్యోగం చేసే, ఒక ప్రైవేట్ జాబ్, ఒక చిన్న ఉద్యోగం చేసే బిడ్డలు ఉంటే ఆ ఉద్యోగం చేసే స్థలాల్లోనే సమస్యలు. ఒక చిన్న కుటుంబం ఉంటే ఆ చిన్న కుటుంబంలోనే సాతాను సమస్యలను తీసుకుని వస్తూ ఉన్నాడు శత్రువైన అపవాది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా హ్యాపీగా ఉన్నారంటే చిట్టిం గారు చెప్పాలి దేవునికి స్తోత్రం. అంటే నాకేంటి ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటానికి కూడా లేదు కదా. కనుక ఎవరు ఏ స్థలములో ఉన్నా, ఏ పనిలో ఉన్నా మునుపెన్నడూ లేని రీతిలో అపవాది యొక్క తొందరలు ఈ దినాల్లో కలుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపుచ్చడానికి అపవాది తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొదటి శతాబ్దంలోనే పేతురు అన్నాడు, మీ విరోధి అయిన అపవాది ఎవరంట? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని వెంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడట. దేవునికి స్తోత్రం కదా. వాడు తిరుగుతున్నందుకు కాదు స్తోత్రం, ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ సర్పమంట తన తోకతో కొన్ని నక్షత్రాలను లాగిపడేసిందని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే ఏర్పరచబడిన వారిని సహితం పడగొట్టడానికి మన శత్రువైన అపవాది సిద్ధంగా ఉన్నాడు. మొన్న 16వ తారీఖు బర్నబాస్ అయ్య గారు కొన్ని శ్రేష్టమైన మాటలు చెప్పారు. ఆ శ్రేష్టమైన మాటల్లో కొన్ని ఏంటంటే, ఎవరు ఎక్కువగా దేవునితో ఉండాలని ప్రయత్నం చేస్తున్నారో, ఎవరు ఎక్కువగా దేవుని పనిలో వాడబడాలి, లేదా ఒక బలమైన విశ్వాసిగా, ఒక బలమైన సేవకుడిగా, ఒక బలమైన సాధనంగా నేను నా దేవుని చేతిలో వాడబడాలని ఆశిస్తూ ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీద శత్రువు యొక్క దాడి మరింతగా ఉంది అట. ఎందుకంటే వారిని టార్గెట్ చేస్తే సైతాను అంటే మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఆ సేవకుడు గాని లేదా ఆ బలమైన విశ్వాసి గాని మిగతా వాళ్ళని ఎవరిని ఇన్స్పైర్ చేసే అవకాశం లేదు. కాబట్టి నువ్వు ఎంత పవర్ఫుల్ గా దేవుని కోసం నిలబడాలి అనుకున్నావో అంతగా శత్రువు టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అలా నువ్వు కామ్గా కూర్చోవడానికి వీల్లేదు. మన ప్రియ ప్రభువు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు, విసుగగా ప్రార్థన చేయండి అన్నాడు, పట్టుదలతో ప్రార్థన చేయండి అన్నాడు కదా. రకరకాల ప్రార్థన అనుభవాల గురించి మనం చూస్తాం. విసుగగా నిత్యము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దావీదు తన జీవితంలో దేవునిని ఒక మంచి తండ్రిగా, మంచి స్నేహితుడిగా, లేక మంచి సంరక్షకుడిగా, లేక ప్రభువుగా, రాజుగా కలిగి ఉన్నాడు. అనుదినము దేవునితో సంభాషించే అనుభవాన్ని దావీదు తన జీవితంలో కలిగి ఉన్నాడు. అనుదినం కాదు, దినములోనే అనేక మార్లు దేవుని తట్టు తిరగడం, దేవుని నుండి జవాబు పొందడం, సంతోషం వస్తే దేవుని స్తుతించడం, కష్టం వస్తే ఆ బాధ కాస్త దేవునికే చెప్పుకోవడం, దేవుని నుండి అద్భుతమైన జవాబులు పొందడం దావీదు జీవితంలో చాలా మామూలు విషయంగా మారింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దావీదుకు తెలుసు తను నేడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి తనకు తాను సంపాదించుకున్నది కాదు, ఆ స్థితి ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. దేవునికి స్తోత్రం. కనుక తనను ఆ స్థితిలో నిలబెట్టింది దేవుడే. ఆ స్థితి వరకు తను ఎన్ని పరిస్థితులు దాటుకుంటా వచ్చాడో అవన్నీ దావీదుకు బహు స్పష్టంగా తెలుసు. నేడు నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి దేవుడిచ్చింది అని గుర్తించు. నువ్వు ఏ స్థితిలో నుండి ఏ స్థితికి వచ్చావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. ఒకసారి తన స్థితిని ఎస్తేరు మర్చిపోయిందేమో అనే ఆలోచన ముద్దుగాకి వచ్చింది కదా. నువ్వు ఈ సమయం కోసమే రాణివయ్యావేమో ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ స్థితి మొదట ఏది, ఈ రోజు ఏ స్థితిలో ఉన్నావు? మొర్దెకై చెప్తున్నాడు, ఈ సమయం అంటే యూదుల పక్షాన నిలబడి మాట్లాడడానికి నీవు రాణివయ్యావేమో, దేవుడు అందుకే నిన్ను అక్కడ నిలబెట్టాడేమో నీవు ఆలోచన చెయ్యి. ఇప్పుడు నీవు మౌనంగా ఉంటే యూదులకు సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది. నీ మట్టుకు నువ్వు తప్పించుకుంటాను అనుకుంటావేమో, అది సాధ్యం కాదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువునందు ప్రియులారా, మన మొదటి స్థితిని మనం ఎన్నడూ కూడా మరిచిపోయే వాళ్ళంగా ఉండడానికి వీల్లేదు. ఒకప్పుడు మనం ఏమై ఉన్నాం, ఈ రోజు ఏమై ఉన్నాం. ఒకప్పుడు మన తిండి పరిస్థితి ఏంటి, ఒకప్పుడు మన బట్ట పరిస్థితి ఏంటి, ఒకప్పుడు మన ఇంటి పరిస్థితి ఏంటి, ఒకప్పుడు మన వంటి పరిస్థితి ఏంటి, ఒకప్పుడు మన బిడ్డల పరిస్థితి ఏంటి, ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నాం. ఏ స్థితిలో నుండి ఏ స్థితికి దేవుడు తీసుకుని వచ్చాడో మనం ఎన్నడూ కూడా మర్చిపోవడానికి వీల్లేదు. అందుకే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుని స్తోత్రం. దేవుడు చేసిన ఉపకారములలో మనం దేనిని మరిచిపోవడానికి వీల్లేదు. దావీదుకు మరలా కష్టం వచ్చింది. కీర్తనలు చదువుతున్నప్పుడు చాలా సార్లు మీకు ఎవరికైనా ప్రశ్నలు కలగక
ఏంటండి మాటి మాటికి దావీదు కష్టం వచ్చేసింది, బాధ వచ్చేసింది, ఇబ్బంది వచ్చేసింది, వేదన వచ్చేసింది అంటాడు అని అనొచ్చు. నీ విశ్వాస జీవితంలో జాగ్రత్తగా ఆలోచించాయి. ఈ రోజు నీ పరిస్థితులన్నీ బాగున్నాయి కాబట్టి రేపు కూడా బానే ఉంటది అని అనుకోవడానికి లేదు కదా. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఈ రోజు కష్టం ఉందని రేపు కూడా అదే కష్టం ఉంటుంది అని అనుకోవడానికి లేదు. ఇంకా మనం సియోనుకు చేరలేదు, లేదా ఆ పరలోక పట్టణంలో అడుగు పెట్టలేదు. పిల్గ్రిమ్స్ జర్నీ, యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం కానీ మీలో ఎవరైనా చదివితే, ఒకవేళ చదవకపోతే చదవమని కూడా నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. మీకు ఏదైనా అందుబాటులో ఉంటే తప్పనిసరిగా యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకం ఉంది. జాన్ బనియన్ అనే భక్తుడు రాశాడు. బైబిల్ తర్వాత ప్రపంచంలో అత్యధిక భాషల్లోనికి అదే తర్జుమా చేయబడింది, అదే అమ్మబడింది. బైబిల్ తర్వాత అద్భుతంగా అమ్మబడిన పుస్తకం ఏంటంటే యాత్రికుని ప్రయాణం. యాత్రికుని ప్రయాణం అంటే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత పరలోకములకు చేరే వరకు ఎన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయో, ఎన్ని రకాలైన శ్రమలు ఉంటాయో, ఆ అనుభవాలన్నీ కూడా భక్తుడు దానిలో రాశాడు. దేవునికి స్తోత్రం. ఒక శోధన తప్పించుకున్నామని, ఒక కష్టాన్ని తప్పించుకున్నామని, ఒక నష్టాన్ని తప్పించుకున్నామని ఇక అమ్మయ్య అని అనుకోవడానికి లేదు. ఆ పరలోకపు గుమ్మంలో అడుగు పెట్టే వరకు కూడా చూడండి, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. నా యేసు మార్గంబులో కష్టాలు ఎన్నో, కన్నీరు ఎంతో, ఎదురు దెబ్బలు ఎన్నో. నా యేసు మార్గంబులో కష్టాలు ఎన్నో, కన్నీరు ఎంతో, ఎదురు దెబ్బలు ఎన్నో. అయినను పయనము ఆగదు, అయినను పయనము ఆగదు. నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నే యాత్రికుడను, నే క్రైస్తవుడను. నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో. హల్లెలూయా. ఇప్పుడు భక్తుడైన దావీదు ఈ మొదటి శరణంలో, లేక మొదటి వచనంలో 61వ కీర్తనలు అంటాడు, దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. దేవునికి స్తోత్రం. నేను నా బాధ ఏదో చెప్పుకుంటున్నాను, నేను నా కష్టం ఏదో నీతో చెప్పుకుంటున్నాను. దయచేసి దేవా నీ చెవి కొంచెం నా ప్రార్థన వైపు ఉంచి, నేను చెప్తున్నది ఏదో కొంచెం శ్రద్ధగా వినునైనా. దయచేసి నువ్వు వింటే నా బాధ తీరిపోద్ది, నువ్వు వింటే నా సమస్య పరిష్కారం అయిపోద్ది. నేను నీకు నాకు తెలుసు, నేను నీకు చెప్పుకుంటే నువ్వు వింటావు తప్పనిసరిగా. కొంచెం నువ్వు విన్నావు అంటే నేనేం చెప్పుకున్నానో అదంతా విన్నావు అంటే నా ఆశ ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టుగా నా పరిస్థితులు మరలా ఉండవు. నేనున్న పరిస్థితులు కాస్త, మీరు ఫోన్ మూసేయండి, పక్కన పెట్టి ఫోన్ తీసేయండి, తీసేసుకోమ్మా, ఫోన్ తీసేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. అవేనండి. అంటే దావీదు ఆశ ఏంటంటే దావీదు ఏం మొరపెడుతున్నాడు అది దేవుడు వినాలి. దేవుడు వింటే ఏంటి? దేవుడు వింటే ఏం జరుగుతుందంటే సమస్య పరిష్కారం అయిపోతుంది. దేవుడి స్తోత్రం. దుఃఖం పోతుంది, బాధ తొలగిపోతుంది, అనారోగ్యం తొలగిపోతుంది, ఇబ్బందులు తొలగిపోతాయి, శత్రువులు వెనకకు మళ్ళుతారు. మళ్ళడం మాత్రమే కాదు, శత్రువుల మీద దావీదుకి గొప్ప జయం వస్తుంది. హల్లెలూయా కదా. దావీదు దేవునికి చెప్పుకోకపోతే కష్టాలు కష్టాలుగానే ఉంటాయి, కన్నీళ్లు కన్నీళ్లుగానే ఉంటాయి, బాధలు బాధలుగానే ఉంటాయి, ఇబ్బందులు అలాగే ఉంటాయి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితులు అలాగే ఉంటాయి. మనకొక స్లోగన్ తెలుసు, లేక మనకొక సేయింగ్ తెలుసు, ప్రార్థన పరిస్థితులను మార్చును. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులను మార్చును. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ, చెప్పుకోలేని సమస్యల్లో
పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నా అన్నవారు అనుకున్న వారికి కూడా షేర్ చేసుకోవడానికి వెరిచే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, నీ గుండెలో ఉన్న బాధను ఎలా చెప్పాలో, ఎలా చెబితే దాన్ని ఎదుటివారు ఎలా తీసుకుంటారో, కనుక నేను చెప్పాలా వద్దా అని సతమతమయ్యే విషయాలు ఏమో నీ హృదయం లోపల చెబుదామని కొన్నిసార్లు నోటి వరకు వచ్చి చెప్పలేక మళ్ళా లోపలే పెట్టుకుని నీలో నువ్వు మదన పడుతున్న విషయాలు ఏమైనా ఉన్నాయేమో, ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదు, నేను ఒకందుకు మంచి కొరకని చెప్తే దాన్ని చెడుగా తీసుకుంటారేమో అని ఆవేదనలో అల్లాడుతున్న పరిస్థితులు ఏమంటే నువ్వు ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నానేమో, ఆ విషయాలు కూడా ఎవరికి చెప్పాలి? నీవు దేవునికి చెప్పాలి. దేవుని స్తోత్రం కదా. దేవునికి చెప్తే దేవుడు తప్పనిసరిగా గొప్ప పరిష్కారాన్ని ఆయన ఇస్తాడు. నువ్వు మౌనంగా ఉంటే కుదరదు, నువ్వు మౌనంగా ఉండవద్దు. దేవునికి స్తోత్రం. మొరపెట్టమని ఎంకరేజ్ చేసే దేవుడు ఉంటే, అడుగు అని ప్రోత్సహించే దేవుడు ఉండగా, నేను నీకు సహాయం చేస్తాను అని ఆయన మనల్ని ఎంతో ప్రోత్సహిస్తుండగా, ఆయనను అడగకుండా ఎలా ఉండగలం? ఆయనకు చెప్పకుండా ఉండగలం? చెప్పకుండా ఉండలేం కదా. దేవునికి స్తోత్రం. కనుక నేను చెప్పకుండా ఉండలేను, లేక నేను ప్రార్థన చేయక ఉండలేను అన్నట్లుగా మనం ఉండాలి. ఎందుకో తెలుసా? ప్రార్థన తప్ప నీ సమస్యలకు పరిష్కారం వచ్చే మార్గం మరొకటి లేదు. ప్రార్థన పరిస్థితులను మార్చును. ఎటువంటి పరిస్థితులైనా మార్చగలిగింది ఏంటంటే కేవలం ప్రార్థన. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు దేవునికి మొరపెడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు చెవి యొగ్గాలి, నువ్వు నా ప్రార్థన ఆలకించాలి, నువ్వు నాకు సహాయం చేయాలి నాయనా అని అడుగుతున్నాడు. అడుగుతూ తన ఆకాంక్షను కూడా వెలిబుచ్చుతున్నాడు. ఏంటి ఆకాంక్ష అంటే 2వ వచనం, నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ప్రాణం తల్లడిల్లిపోతుందట. హల్లెలూయా. ఎవరో మహిమ ఎవరో పాడారు ఈ పాట. ఇప్పుడు రాత్రి ఇప్పుడు దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం పాట పాడావు? గుండె బరువెక్కిపోతుంది. మహికి కూడా బరువెక్కిపోతుందంట. ప్రాణం తల్లడిల్లు. ప్రాణం ఏమవుతుందన్నాడు? ప్రాణం సమస్యలు. మహికి కూడా సమస్యపోతుంది అనుకున్నాను నేను. దేవుని స్తోత్రం. అంటే నేర్చుకున్న పాటని పాడాడు. ఆయనకేం బరువెక్కట్లేదు. ఎందుకంటే ఆయన ఇంకా పొడ్డోడు. బరువెక్కే వయసు అప్పుడే ఎక్కడది? దేవుని స్తోత్రం. ఆయన ప్రాణం అప్పుడే ఎక్కడ తల్లడిల్లింది. దేవుని స్తోత్రం. ఆ అమ్మమ్మ ప్రాణం తల్లడిల్లిపోతుంటే ఆ తల్లడిల్లిపోతున్న పాట అమ్మమ్మ దగ్గర నేర్చుకుని ఈయన ప్రాణం కూడా తల్లడిల్లిపోతుంది అన్నాడు. నేను ఇప్పుడే తల్లడిల్లిపోతుందా ఈయన కనుకుంటుంది. దేవుని స్తోత్రం. ఆయన గుండె కూడా బరువెక్కిపోతుందంట. ప్రాణం ఏమో తల్లడిల్లిపోతుంది. ఏంటి ఫోన్ లాగేసానని వెళ్ళిపోయాడా? దేవుని స్తోత్రం కదా. గుండె బరువెక్కిపోతుందంట, ప్రాణం తల్లడిల్ల. ఇంకా తల్లడిల్లే వయసు రాలా, ఇంకా గుండె బరువెక్కిపోయే వయసు రాలా, ఇంకా పరీక్షల కోసం బరువెక్కే చదువు కూడా రాలా. పెద్ద చదువు అంటే ఒకవేళ బరువెక్కిపోతుంది అనుకోవచ్చు. దేవుని స్తోత్రం. కానీ దావీదు ఎవరో పాడారని తను పాడలేదు. ఎవరో పాడారు కాబట్టి ఆ పాట తను పాడాలని అనుకోవడం లేదు. తన స్వీయ అనుభవం, తన వ్యక్తిగత అనుభవం. చూడండి, జీవిత యాత్రలో ఇప్పటికే ఎంతో దూరం నడిచి వచ్చారు మీరు. ఎన్నో అనుభవాలు గుండా నడిచి వచ్చారు. ఎన్నో ఎత్తు పల్లాలు జీవితంలో చూశారు. ఎన్నో డక్కాముక్కీలు మీరు చూశారు. మీ వ్యక్తిగత అనుభవాలు చెప్పాలంటే కదిపితే చాలా మంది చెప్తారు. కన్నీరు మున్నీరుగా ఏడ్చిన రోజుల గురించి చెప్తారు. దేవుని స్తోత్రం. మీరు నిందలతో కృంగిపోయిన దినాలు, లేక శ్రమలతో నలిగిపోయిన దినాలు, ప్రాణాపాయం ఏర్పడిన దినాలు, లేకపోతే దరిద్రతను అనుభవించిన దినాలు, బహు శ్రమల పాలైన దినాల గురించి మీరు చెప్పగలరు. మీ గుండె బరువెక్కిపోవడం అంటే అప్పుడే, మీ ప్రాణం తల్లడిల్లిపోవడం అంటే అదే మీ అనుభవంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దావీదు కూడా అంటాడు, నా ప్రాణము తల్లడిల్లిపోతుందంటే పరిస్థితి ఎంత సివియర్ గా ఉందో ఆలోచన చేయండి. సమస్యలు ఎంతగా దావీదును చుట్టుముట్టాయో ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మహాభక్తుడైనందువల్ల దావీదు, లేదా దేవుని హృదయానుసారుడైనందువల్ల, దేవుని చిత్తానుసారుడైనందువల్ల సమస్యలు తన ఇంటి తలుపు తట్టకుండా ఉన్నాయా?
ఉన్నాయా? లోకంలో విశ్వాసికి శ్రమ తప్పక కలుగును, సాతానుడు విడువక శోధించక మానడు అని దియా ప్రసాద్ గారు ఒక పాటలో రాశారు. దేవునికి స్తోత్రం. ఆ పాట పేరు ఏంటంటే కానాను యాత్ర, ఇది సియోను యాత్ర అనే పాటలో రాశాడు. సాతానుడు విడువక శోధించక మానడు. దేవునికి స్తోత్రం. లోకంలో విశ్వాసికి శ్రమ తప్పక కలుగును, కానీ లోకమును జయించిన యేసు మనకున్నాడని రాశాడు. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరుడా, క్రీస్తునందు ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్న నీవు ఎవరైనా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, అనారోగ్య పరిస్థితుల, ఆర్థిక ఇబ్బందుల, భయంకరమైన నిందల, భయంకరమైన నష్టాల, భయంకరమైన ప్రాణాపాయ పరిస్థితుల, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత నలిగిపోతున్నప్పటికీ, ప్రాణం తల్లడిల్లుతున్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమ నిన్నేమీ చేయదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నువ్వు ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడు నీ సమస్యను పటాపంచన చేసే దేవుడు, నీ పరిస్థితులన్నీ మార్చే దేవుడు ఆయన. గాఢాంధకారపు లోయలో నీవు ఉన్నప్పటికీ నీ చేయి పట్టి నడిపించి ఆయన నిన్ను అత్యున్నతంగా దీవించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అంటే, ఎంతో దిగజారిపోయిన స్థితిలో నుంచి, ఎంతో హీనమైన పరిస్థితుల్లోనికి నెట్టబడ్డాను, అణచబడిన స్థితిలో ఉన్నాను, అక్కడ నుండి నేను నీకు మొరపెట్టుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కదా, ఒక రకంగా చెప్పాలంటే నేను ఇలా పోలుస్తాను. ఎవరో తనకంటే బలమైన శత్రువు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని బాగా నెట్టేసి నేలకు నొక్కేసి గట్టిగా చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నా, తన బలంతో అణిచివేస్తున్న పరిస్థితుల్లో ఉన్న ఓపికనంతా కూడబెట్టుకుని ఒక్కసారిగా గట్టిగా అయ్యా అనే సహాయం కోసం అడిగినట్టు, హెల్ప్ మీ అన్నట్టు, అయ్యా నా ప్రాణం తల్లడిల్లిపోతుంది, నేను నీకు మొరపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్న ఓపికనంతా కూడా తీసుకున్న దేవునికి చెప్తున్నాడు, నా ప్రాణం తల్లడిల్లిపోతుందయ్యా, నేను నీకు మొరపెట్టుచున్నాను. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, దేవునికి మొరపెట్టడంలో ఏమాత్రం మన వెనకంజే వేసే అనుభవం అనేది మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఏ శ్రమ నిన్నేం చేయలేదు, ఏ నష్టం నిన్నేం చేయలేదు, నిన్ను తొందర పెట్టే ఏ సమస్య నిన్నేం చేయలేదు. సమస్యలన్నీ పరిష్కరించే దేవుడు ఉన్నాడు, నీ మొర వినే దేవుడు ఉన్నాడు, నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. శ్రమలో నేను అతనికి తోడయ్యండి, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేయను. ఆ మాటకు వస్తే, నిజంగా నా శ్రమలో దేవుడు నాకు సహాయం చేసి ఉండకపోతే ఈ రోజు ఈ మాటలు చెప్పడానికి నేను ఉండేవాడిని కాదు. మీ శ్రమల్లో మీకు దేవుడు సహాయం చేసి ఉండకపోతే ఈ రోజు మీరు చర్చిలో కూర్చుని ఉండేవాళ్ళు కాదు, ఆయనకు సాక్షులుగా ఉండేవాళ్ళు కాదు. ఎన్ని శ్రమలలో దేవుడు నాకు సహాయం చేశాడు, ఎన్ని శ్రమలలో దేవుడు నీకు సహాయం చేశాడు, ఎన్నిసార్లు మన కన్నుల కన్నీళ్లు ఆయన తుడిచాడు, ఎన్నిసార్లు అనారోగ్య పరిస్థితుల్లో స్వస్థపరిచాడు, ఎన్నిసార్లు ఆయన మనకు సహాయకుడిగా వచ్చి ఆయన నిలబడ్డాడో వెనుదిరిగి చూసుకుంటే నిజంగా దేవుడు ఎంత నమ్మదగినవాడు. మన భక్తిని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మన యథార్థతను బట్టి కాదు, మన పరిశుద్ధతను బట్టి కాదు, కేవలం ఆయన యొక్క కృపను బట్టి మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నా ప్రాణం తల్లడిల్లిపోతుందయ్యా, భూమిగంతముల నుండి నేను నీకు ఏం చేస్తున్నానండి, మొరపెట్టుచున్నాను. అంటే ఆ పరిస్థితుల్లో నోరు మూసుకూర్చోాలి. నోరు మూసుకూర్చుంటే కదా మీద అడ్రస్ నీ. దేవుని స్తోత్రం. కొంతమంది జీవితంలో ఇది చాలా విచారకరమైన విషయం. సమస్యలు వచ్చినాయని ముసుగుదాన్ని పడుకుంటారు, సమస్యలు వచ్చినాయని అన్నం మానేసి కూర్చుంటారు, సమస్యలు వచ్చినాయని చాలా మూడీగా అయిపోతారు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అలా కూర్చోవడం వల్ల నీకు ఉపశమనం ఏమి రాదు. నోరు మూసి కూర్చుంటే సమస్యలేమి తీరవు. లేదా ఏదో మామూలుగా అన్నం మానే ఉపవాస ప్రార్థన చేస్తే ఫలితమే వస్తాయో కానీ మామూలుగా నువ్వు పస్తులు అలా పడుకుంటే, చూడండి, నువ్వు తినకుండా పడుకుంటే వాళ్ళు వీళ్ళు ఏమైనా సెంటిమెంట్ అని అనుకుంటాయేమో కానీ అది దానివల్ల కూడా నీ పరిస్థితులు ఏమీ మారేది లేదు. దేవునికి స్తోత్రం కదా. కనుక దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే మనం మొర పెట్టాలి కదా. పూర్తిగా తల్లడిల్లే పరిస్థితుల్లో కూడా ప్రార్థన మాత్రం మానలేదు, ప్రార్థన మానలేదు. నాకు ఒక విషయం బాగా గుర్తొస్తుంది. అప్పుల పాలైపోయిన ఆ ప్రవక్త భార్య, ఆ ప్రవక్త యొక్క శిష్యుని భార్య,
ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు, నా అప్పులోళ్ళు వచ్చి నా కొడుకులు ఇద్దరిని తీసుకుపోతున్నారయ్యా అన్నప్పుడు ఎలీషా వేసిన ప్రశ్న, దానికి ఆమె చెప్పిన జవాబు బైబిల్లో నాకు బాగా నచ్చింది. ఏమి అడిగాడంటే ఎలీషా ఆ శిష్యుని యొక్క భార్యను, నీ ఇంట్లో ఏముందో అది నాకు చెప్పు అని అడిగాడు. అంటే ఎలీషా ఒకవేళ తనేమన్నా దాచుకుందని అడుగుతున్నాడా అంటే కాదు. ఎలీషా తెలుసు నీ ఇంట్లో ఏముందంటే అవంటది, నూనె కుండ తప్ప ఇంకా ఏమి నా ఇంట్లో లేదు. ఎలీషా అనుకున్నాడు, పర్వాలేదు నూనె ఉంటే చాలు, ఏం లేకపోయినా నూనె ఉంటే చాలు, నూనె ఉంటే నీ సమస్య పరిష్కారం అయినట్టే. అవునండి, నీ దగ్గర చిల్లిగా లేదు, ఒక్క పైసా కూడా నీ దగ్గర లేదు, అప్పులోడు నీ బిడ్డలు కూడా తీసుకుపోయే పరిస్థితి ఉంది అంటే ఆమెకు ఉంది అక్కడ. కానీ ఏముంది అంటే ఆమె ఏమంటుంది, నూనె కుండ ఉంది. దేవునికి స్తోత్రం. నూనె పరిశుద్ధాత్మ యొక్క అభిషేకానికి గుర్తు, నూనె ప్రార్థనా జీవితానికి గుర్తు, నూనె వాక్యం హృదయాన్ని వాక్యముతో నింపుకోవడానికి గుర్తు. దేవుని వాక్యం నూనె వలె శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం కదా. నూనె ప్రార్థనా జీవితానికి గుర్తు, నూనె పరిశుద్ధాత్మ నింపుదలకు గుర్తు. అవును, నీ దగ్గర ఏమీ లేకపోయినా నూనె కుండ ఉంటే నీ సమస్యనే పరిష్కారం అయిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి ఏం చేయాలో ఎలీషా ఆమెకు చక్కగా సలహా ఇచ్చాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, అప్పులు కట్టలేక అప్పులోళ్ళు వచ్చి బిడ్డలు పట్టుకుపోయే పరిస్థితి నుంచి అప్పులన్నీ తీర్చి తన బిడ్డలు బ్రతికే డబ్బులు మిగిలే. ఎవరు నమ్మకపోని వాక్యం 100% సత్యం. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం అనుకుంటారు? 100% పాసిబుల్ కదా. 100కి 1000% పాసిబుల్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం కదా. భక్తికి ప్రాసెస్ ఏది ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం మనం వెళ్ళకపోవడం, ఏదైతే దేవుడు నియమించిన పద్ధతి ఉందో భక్తిలో ఆ పద్ధతి ప్రకారం వెళ్ళకపోవడమే సమస్యలు మనం జటిలం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన పద్ధతిలో భక్తి చేస్తే, దేవుడు చెప్పిన పద్ధతిలో మన భక్తి విధానం ఉంటే పరిష్కరించబడని సమస్య అంటూ ఏది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ నా ప్రాణం తలడిల్లితే భూదిగంతాల నుంచి నేను ఏం చేస్తున్నాను, మొరపెడుతూ ఏమంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. దావీదు భౌతికంగా ఇక్కడ ఏం మాట్లాడుతున్నప్పటికీ దీనిలో ఆధ్యాత్మికమైన అర్థాలు మనం తీసుకోవాలి. ఆరాధనకు ముందే అంకుల్ గారు నేను ఈ విషయం గురించి కొంచెం డిస్కషన్ చేశాం. అంకుల్ గారు తన థాట్స్ నాతో పంచుకున్నాడు. నాకు కూడా కొన్ని థాట్స్ ఉన్నాయి ఈ విషయానికి వచ్చి. భౌతికంగా అక్కడున్న భౌగోళికమైన పరిస్థితులు ఎటువంటివైనప్పటికీ, అక్కడున్న కొండల యొక్క స్థితిగతులు, పరిస్థితులు, ఆ పట్టణంలో ఉన్న పరిస్థితులు ఏవైనప్పటికీ దీనిలోంచి ఒక స్పిరిచువల్ మీనింగ్, ఆధ్యాత్మిక అర్థాన్ని మనం తీసుకోవాలి. దావీదు దేవుడిని అడుగుతున్నాడు, నేను ఎక్కగలిగినంత వరకు ఎక్కుతాను, కానీ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించిన ఆయన. ఈ పరిస్థితులకి ఏంటికి నేను దొరకకూడదు. దేవుని స్తోత్రం. ఈ ప్రతికూలమైన పరిస్థితులు వేటికి నేను ఇక దొరకకూడదు. అంతగా నువ్వు లేవనెత్తునైనా. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అని దావీదు ఆశపడుతున్నాడు. భక్తి జీవితంలో ఎప్పుడు కూడా ఎక్కిపోయే అనుభవం ఉండాలి, కానీ దిగిపోయే అనుభవం ఉండడానికి వీలు. కొంతమంది భక్తి జీవితంలో బ్యాక్ స్లైడర్స్, స్పిరిచువల్ లైఫ్ లో వెనుకకు జారిపోయిన వారు. ఒకప్పుడు బలమైన ప్రార్థనా జీవితం, ఇప్పుడు ఆ ప్రార్థనా జీవితం లేని పరిస్థితి. ఒకప్పుడు తరచుగా ఉపవాసాలు, ఇప్పుడు ఉపవాసాలు లేని పరిస్థితి. ఒకప్పుడు రెగ్యులర్ గా చర్చి సర్వీసెస్ కి అటెండ్ అయ్యే పరిస్థితి, ఈరోజు రెగ్యులర్ గా చర్చికి అటెండ్ అవ్వనే పరిస్థితి కదా. ఒకప్పుడు దేవుని కోసం ఏం చేయాలన్నా నిలబడే పరిస్థితి, కానీ ఆ మునుపటి ఉత్సాహం లేని పరిస్థితి. అందరి జీవితాల్లో కాదు, కొందరి జీవితాల్లో ఇటువంటిది ఉంటుంది. ఒకప్పుడు ఎంతో పరిశుద్ధత, కానీ ఈరోజు పాపానికి రాజీ పడిపోవడం, పాపానికి లొంగిపోవడం కొంతమంది జీవితాల్లో అలా ఉండుంటది కదా. ఆ పరిస్థితుల్లోకి వెళ్ళడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దేవునికి స్తోత్రం. యెరూషలేములో ఉన్న మనిషి అంట ఎక్కడికి దిగి వెళ్తున్నాడంట, యెరికోకు దిగి వెళ్తున్నాడంట. యెరికోలో ఉన్నవాడు యెరూషలేములోకి వెళ్ళాలని ఆశపడాలి, కానీ యెరూషలేములో ఉన్నవాడు యెరికోకు దిగి రావాలని ఎన్నడూ అనుకోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఆ
ఆశాపంట భక్తి జీవితంలో ఒకప్పుడు కొంచెం వ్యసన పడ్డాడంట. నేను ఇంత మడిగట్టి కూర్చుని నాకేంటి ప్రయోజనం, నేను ఏ దోషం అంటకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నాను, నేను శుద్ధ హృదయుడిగా ఉన్నాను, ఫలితం ఏంటి? దుర్మార్గుల పరిస్థితులే బాగున్నాయి, అడ్డగోలుగా బ్రతికే వాళ్ళ పరిస్థితులే బాగున్నాయి, వాళ్ళ కళ్ళు మెరకలేని, వాళ్ళు కొవ్వు బట్టి ఉన్నారు, ఇతరులకు పుట్టినట్టు వాళ్ళకి తెగులు పుట్టదు, ఇతరులకు వచ్చే యాతన ఇబ్బందులు వాళ్ళకి రావటం లేదు. నేను అనవసరంగా నేను ఏమంటాడు, అది ఏ కీర్తన? 73వ కీర్తన చూడండి, దేవుని స్తోత్రం. 73వ కీర్తనలో చూడండి, దావీదు చెప్తాడు 3వ వచనం, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడుతుంది. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. దేవుని స్తోత్రం. ఎవరికి ఇబ్బందులు కలగట్లేదంట? భక్తిహీనులకు ఇబ్బందులు కలగట్లేదంట. భక్తిహీనులే క్షేమంగా ఉన్నట్టున్నారంట, గర్వించే వారే బాగున్నట్టున్నారంట, ఇతరులకు పుట్టినట్టు వాళ్ళకి తెగులు పుట్టలేదంట, ఇతరులకు వచ్చిన ఇబ్బందులు వాళ్ళకి రావట్లేదంట భక్తిహీనులకి. కనుక వాళ్ళ గర్వం ఇంకా పెరిగిపోయంట. 6వ వచనంలో గర్వం కంఠహారం వలె ధరించుకున్నారంట. అంతేకాదు 8వ వచనంలో ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడులు గురించి వారు మాట్లాడుదురు, గర్వపు మాటలు మాట్లాడుదురు. వాళ్ళు ఏమనుకుంటారంట? 11వ వచనం, దేవుడు ఎట్లు తెలుసుకొను, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. ఇదిగో ఇంటి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందరు. ఇప్పుడు తన సంగతి చెప్తున్నాడు చూడండి 13, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలునొకటై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చును. అదేంటండి? పరిశుద్ధంగా బ్రతికితే ఏమవుతున్నాయి అంట? దేవుని స్తోత్రం. హృదయాన్ని కడుక్కుని ఉంటే, శుద్ధి చేసుకుని ఉంటే అతనికి ఏమవుతున్నాయి అంట? కష్టాలు వస్తున్నాయి అంట. దేవునికి స్తోత్రం. ఏమండి? మీ ఇంటి పక్క చుట్టంలాగా మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అయితే ఇలా వ్యసన పడ్డాడంట ఆసాపు. వ్యసన పడితే దేవుడు ఆ భక్తిహీనుల యొక్క స్థితి ఏంటో మరి ఆ ఆసాపుకే దేవుడు బయలుపరచాడంట. చూడండి, ఏమని బయలుపరచాడంటే, అందుకే మందిరంలోకి ఉండబట్టలేక వెళ్ళి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో ధ్యానం చేద్దామని ఆసాపు కూర్చున్నాడంట. 17వ వచనం, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతముల గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. ఇంత మంచిగా బతుకుతున్నట్టున్నారు వీళ్ళు, అసలు ఏమవుతారు చివరికి అనుకున్నామని అసలు ఉండబట్టలేక దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని అడిగాడంట. అడిగితే దేవుడు బయలుపరిచాడంట. ఏం బయలుపరిచాడంటే 18వ వచనం, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడమొట్ట నశించుదురు, మేలుకొనిన వాడు తాను కన్న కల మర్చిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 25లో అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకుండగా లోకములో ఏది నాకక్కరలేదు. దేవుని స్తోత్రం. అందుకే 26లో ఇంకా అద్భుతమనే మాట అన్నాడు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయములకు ఆశ్రయ దుర్గములో స్వాస్థ్యములై ఉన్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించను. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను ప్రభువు వాటన్నిటిలో నుండి తప్పిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియులారా, ఏ శ్రమ నిన్నేం చేయలేదు, ఏ దుఃఖము నిన్నేం చేయలేదు, ఏ వ్యాధి నిన్నేం చేయలేదు, ఏ నింద నిన్నేం చేయలేదు, ఏ ఇరుకు ఇబ్బందులు నిన్నేమీ చేయలేవు. దేవునికి స్తోత్రం. కనుక దావీదు కష్టం వచ్చింది కదా అని నోరు మూసి కూర్చోలేదు, శ్రమలు వచ్చినాయి కదా అని ఆయన ఏమో దేవునికి దూరం కాలేదు. నువ్వు యెరూషలేమునకు ఎక్కుతున్నట్టున్నావా, యెరూషలేము నుండి దిగిపోతున్న అనుభవం ఉన్నావా? దావీదంటే నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు నాయన, ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, నేను కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. దేవునికి స్తోత్రం. మనము ఏమి కోరుకోవాలంటే ప్రతి జీవితంలో యేసయ్య రూపంలోనికి మార్చబడాలని.
యేసయ్యకున్న గుణ లక్షణాలు మనకు కావాలని, యేసయ్యలో ఉన్న ఓర్పు మనలోనికి రావాలి, యేసయ్యలో ఉన్న సహనం దీర్ఘశాంతం మనలోనికి రావాలి, యేసయ్యలో ఉన్న తగ్గింపు రావాలి, యేసయ్యలో ఉన్న ప్రార్థనా జీవితం రావాలి, యేసయ్యలో ఉన్న క్షమించే గుణం రావాలి, యేసయ్యలో ఉన్న త్యాగం మనకు రావాలి, యేసయ్య హృదయంలో ఉన్న ప్రేమ మనలోనికి రావాలి. ఒక్కొక్క గుణ లక్షణాన్ని మనలో మనం అలవర్చుకునే వారం ఉండాలి. మెట్టుకు మనం క్రీస్తుని పోలి నడుచుకునే వారం ఉండాలి. ఈ మాట చెప్పగలిగిన ధైర్యం అపొస్తలుడైన పౌలుకుంది. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఇక నువ్వు చూడంటాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, నా ఇందు క్రీస్తే జీవిస్తున్నాడు. గలతీ పత్రికలో అంటాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియులారా, దేవునికి ఉన్న శ్రేష్టమైన గుణాలు ఇదే. ఎక్కలేనైనా ఎత్తైన కొండ అనుభవం. దేవునికి స్తోత్రం కదా. ఓ ప్రార్థన చేస్తారు, ఇట్లా బాగానే జరుగుతుంది కదా. వాళ్ళు 24 గంటల ప్రార్థన వస్తున్నారా? వాళ్ళు ఏమైనా 12 గంటల ఉపవాసంలో పాల్గొంటున్నారా? నాకన్నా వాళ్ళే బాగున్నారు కదా. దేవుని స్తోత్రం. ఈ మధ్య అపవాది ఇటువంటి ఆలోచన పెట్టాడని నేను చెప్పాను ఒక రోజు. నాకు వెంటనే గ్రహింపు దేవుడు వచ్చాడు. వాళ్ళకి 500 మంది విశ్వాసం చెప్తున్నారు. ఏమైనా 12 గంటల ఉపవాసం చెప్తున్నారా, 24 గంటల ఉపవాసం చెప్తున్నారా అని ఆలోచన పెట్టాడు సైతాన్. దేవుని స్తోత్రం కదా. అది కాదు మనం చూపెట్టుకోవాల్సింది కదా. దేవుడు మనల్ని ఏ దారిలో నడిపిస్తున్నాడో ఆ దారిలో మనం వెళ్ళాలంతే. కన్నీటి ప్రవక్త అని చెప్పబడుతున్న ఇర్మియా తన కాలంలో గొప్ప ప్రవక్తగా, కన్నీటి ప్రవక్తగా గొప్ప సేవ చేశాడు. ఒకరోజు ప్రేమధార అనే రేడియో కార్యక్రమంలో జోషి గారు చెప్తున్నారు, తను అనేక సంవత్సరాలు కన్నీటి ప్రవక్తగా సేవ చేసినప్పటికీ తన కాలంలో ఒక్కడు కూడా మారు మనసు పొందలేదంట. ఈ కాలంలో కొంతమంది బోధకులు అంటారు, ఇర్మియా చేతగాని వాడు అని అంటానికి కూడా వాళ్ళేమి కనుక, నేను గొప్పోడు కాబట్టి నాకు 1000 మంది వస్తున్నారు, ఇర్మియా చేతగానోడు కాబట్టి ఇర్మియా కాలంలో ఒక్కడు కూడా మారు మనసు పొందలేదు అని అంటానికి కూడా వాళ్ళు సాహసిస్తారేమో అని అనుకుంటున్నాను కదా. దేవుడు ఎవరిని ఏ దారిలో నడిపితే ఆ దారిలో నడవాలి. దేవుని స్తోత్రం కదా. అది ఉంది. ఇది మనం రాజాని సన్నిధిలో పాటలో ఆఖరి శరణం ఏంటి? ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యం, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యం, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేదయ్యా, నిన్ను మించిన దేవుడే లేదయ్యా. నేనున్నానేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనున్నానేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. అద్భుతమైన లిరిక్స్. అందుకేనేమో దేవుడు ఆ భక్తుని బాగా వాడుకుంటున్నాడు కదా. లాస్ట్ ఎంత ఎటువంటి మాట అది, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా, ఆ దారి సుఖాల దారి కావచ్చు, కష్టాల దారి కావచ్చు, ఏ దారైనా సరే, అది ఏ దారైనా సరే, నువ్వు నియమించిన దారి అయితే ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచి వస్తా. విశ్వానికి కర్తవు నువ్వే నా గమ్యం. అదే దేవునికి స్తోత్రం కదా. కదా అద్భుతమైన లిరిక్స్. చిన్న వయసే, నేను పెద్ద దగ్గర కదా. దేవునికి స్తోత్రం. నేను విన్నాను కనుక నేను అంటున్నది ఏంటంటే, నువ్వు ఎరుకో నుండి యెరూషలేముకు వెళ్ళే అనుభవం ఉండాలి. కానీ ఎరుకో శాపగ్రస్తమైంది కదా. ఎరుకో నుండి యెరూషలేముకి వెళ్ళే అనుభవం ఉండాలి. కానీ ఎత్తైన యెరూషలేములో నుండి దిగువలో ఉన్న ఎరుకోకు దిగి వచ్చే అనుభవంలో ఉండకూడదు. ఒకవేళ నీ స్పిరిచువల్ లైఫ్ లో నువ్వు బ్యాక్ స్లైడర్ గా ఉంటే, నీ ప్రార్థన జీవితంలో పడిపోయావేమో, పరిశుద్ధంలో పడిపోయావేమో, ఏదైనా పాపానికి బానిసైపోయావేమో, ఎక్కడన్నా చిక్కుపడ్డావేమో,
ఏ చెడైనా నిన్ను ఏలుబడి చేస్తుందేమో, పరిశుద్ధతలో చూడండి దిగజారిన స్థితిలో ఉన్నామేమో, ఒక్కసారి కనువిప్పు పొందుకోవడం చాలా మంచిదే. ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు అంటాడు, నన్ను చుట్టుముట్టే ఈ పరిస్థితులన్నిటి నుంచి నన్ను ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళిన ఆయన, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు నాయన అని అడుగుతున్నాడు. ముందేమో నా ప్రాణం తల్లడిల్లిపోతుంది, మొరపెడుతున్నాను అన్నాడు. తర్వాత ఒకటే అంటాడు, ఇక ఈ పరిస్థితుల్లో వద్దు, నన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మనం ఒక శ్రేష్టమైన స్థితిలో ఉండడానికి ఇష్టపడ్డాలి. ఎక్కి వెళ్ళినప్పుడు యేసయ్య రూపాంతరపు అనుభవాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం. ఒక కొండ పైన యేసయ్య కల్వరి కొండ పైన మన కోసం బలి అయ్యాడు, తన రక్తాన్ని చిందించాడు. ఒక కొండ పైన ఆయన రూపాంతరపు అనుభవాన్ని పొందాడు. ఆయన ఇంకా సజీవుడు ఉండగానే మోసే ఏలియాలో వచ్చి ఆయనతో మాట్లాడిన అనుభవాన్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఉన్నతమైన అసలు తన సేవ ఆరంభపు సందేశమే కొండ మీద కూర్చుని ఆయన ప్రసంగించాడు కదా. కనుక ప్రభునందు ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒక కొండ పైన, ఒక బండ పైన నిలిచే అనుభవం ఉండాలి. దావి ఇంతకు ముందే ఒక సందర్భంలో ఉన్నాడు, నాశనకరమైన గుట్టలో నుండి, చికటగల దొంగ ఊబిలోండి నన్ను లేవనెత్తి ఎక్కడ నిలబెట్టాడంట? బండ పైన నా పాదములు నిలబెట్టిను. బండ ఎవరు? క్రీస్తే. ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం. బండ మీద నుండు చూడండి, బండ మీద పునాది వేయబడిన ఇల్లు పడిపోలేదు. వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, గాలి విసిరా ఇంటి మీద కొట్టింది, కానీ ఆ ఇంటిని ఏమి చేయలేకపోయింది. నువ్వు బండ మీద ఉన్న అనుభవాలు ఉంటే, కొండ మీద ఉన్న అనుభవాలు ఉంటే, కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదు. అంటే వెలిగించబడిన స్థితి ఉంటే అదేమి దాచబడడానికి అవకాశమే లేదు. సత్క్రియలనే నీ వెలుగు కనబడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని గుణ లక్షణాలు నీలో నుండి ప్రస్ఫుటంగా కనబడుతూనే ఉంటాయి. కనుక ప్రభునందు ప్రియులారా, దావీదు అక్కడున్న భౌగోళిక పరిస్థితులను బట్టి ఏ కొండ మీదకి ఎక్కించమని అడుగుతున్నాడు, కానీ అది ఏ కొండైనా కావచ్చు, కానీ అది ఏ సీయోను కొండో, దేవునికి స్తోత్రం, అది ఏ కల్వరి కొండో, కానీ నీవు నేను కోరుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన అనుభవంలోనికి నేను వెళ్ళాలి నాయనా, నేను వెళ్ళాలి నాయనా. నా శక్తితో అది సాధ్యం కాదు. నా శక్తితో, నీ శక్తితో నువ్వు ఏ పాపాన్నైనా జయించగలవా? దేవుని స్తోత్రం. నీ శక్తితో నువ్వు ప్రార్థన చేయగలవా? ఆత్మ అంట మన బలహీనతను చూసి మనకు సహాయం చేయించున్నాడంట. ఆత్మదేవుడే మన బలహీనతను చూసి సహాయం చేస్తాడు. యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకి తెలియదంట. ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో వేదనతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. నీకు ప్రార్థన చేయటం రావట్లేదు అనుకో, అదే అడుగు ప్రార్థనలో, అయ్యా నాకు ప్రార్థన చేయాలని ఆశ ఉంది, కానీ ప్రార్థన రావటం లేదు, ప్రార్థన చేయటం నాకు నేర్పించి. అది కూడా ప్రార్థనే. పరిశుద్ధంగా బ్రతకాలని ఆశ ఉంది, కానీ నువ్వు పరిశుద్ధంగా బ్రతలేక ఒక గంటలో నిర్ణయం, ఇంకో గంటలో బ్రతలేదు. ఈ పూట పరిశుద్ధంగా బ్రతున్నావు, రెండో రోజు ఎక్కడో పాపంలో పడిపోతున్నావు. అదే చెప్పు, దాచుకోకుండా చెప్పు, అయ్యా నేను ఈ మాటల్లో పడిపోతున్నాను, లేదా ఈ క్రియల్లో పడిపోతున్నాను, ఈ పాపంలో పడిపోతున్నాను, నేను అలా పడిపోకుండా నువ్వు నాకు సహాయం చేయలేను. అది కూడా ప్రార్థనే. ఇది కూడా ప్రార్థనే. నా వల్ల కావటం లేదు, నా శక్తి సరిపోవడం లేదు, నువ్వు నాకు సహాయం చేయనైనా. నేను ఎంతో నడుచుకోవాలనుకుంటున్నాను నీలో, కానీ ఏమి చేయలేని స్థితిలో ఉంటున్నాను. ఆ చేయగలిగిన స్థితి నీవే నాకు దయచేయి ప్రభువా అని అడుగు. అడిగితే ఏం చేస్తాడు? దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. దావీదు ఒకటి అంటాడు, నా ప్రాణం తల్లడిల్లిపోయిందని కాముగలేడు కానీ, బూది గంతాల నుంచి మొరపెడతాను కాముగలేడు కానీ, ఎంత మంచి కోరిక కోరుతున్నాడంటే, నేను ఎక్కలేనంత ఈ పైన కొండపైకి నన్ను ఎక్కించు నాయనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునండి, అవును. మనం కూడా అలా అడిగితే దేవుడు ఎక్కడ నిలబెట్టాలో అక్కడ మనల్ని నిలబెట్టాలి. ఏ స్థితిలో ఉంచడం దైవ చిత్తమో ఆ స్థితిలో మనం ఆయన ఉంచుతాడు. ఒకటి మాత్రం నిజం, ఇప్పుడున్న స్థితిలో ఉండవు, ఇంతకంటే శ్రేష్టమైన స్థితిలోనే ఉంటావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయనకు మొరపెడితే ఇప్పుడున్న స్థితి కన్నా దిగజారిపోయేది లేదు. అత్యున్నత స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరిగి 61వ కీర్తనలోనికి రండి. దేవుని స్తోత్రం. వస్తే 3వ వచనం, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి. ఇది గతానుభవాలు. ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. దేవునికి స్తోత్రం.
ఇది తన గత అనుభవాలు గుర్తు చేసుకుంటున్నాడు. ఒకప్పుడు నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. గతంలో దేవుడు నిన్ను ఎలా ఆదుకున్నాడో, ఎలా నేను స్థిరపరిచాడో, బలపరిచాడో నీ జీవితంలో ఎన్నడూ మర్చిపోయే ప్రయత్నం చేయదు. ఈ రోజు వరకు నువ్వు సజీవంగా ఉన్నావంటే కారణం ఒకటి, మరీ చెప్తున్నాను. ఈ రోజు నువ్వు కష్టాలు ఎదుర్కొంటున్నావేమో కానీ, కన్నీటి అనుభవాలు నీకుంటే ఉన్నాయేమో కానీ, నష్టాలు అనారోగ్యాలు ఉంటే ఉన్నాయేమో కానీ, దేవుడు ఏర్పాటు, దేవుడి ప్రణాళిక అంటూ లేకపోతే నువ్వు ఎప్పుడో మట్టిలోకి వెళ్ళిపోయేవాడు కదా. కనుక నువ్వు సజీవురాలుగా ఉన్నావంటే దేవుడి కృప నిన్ను ఇంకా వెంటాడుతుంది. దేవుడి కృప నిన్ను అధోగతి పాలు చేయడానికి కాదు, నిన్ను అత్యున్నత స్థితిలో నిలబెట్టడానికి. నేడు నీవు నేను నిలిచి ఉన్నామంటే అది కేవలం దేవుని కృపే. అది గుర్తుపెట్టుకోవాలి. అయ్యా, నువ్వు నాకు ఆశ్రయముగా ఉన్నావు, నాకు ఎట్లా ఉన్నావు? నాకు శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉన్నావు, ఏ శత్రువు సమీపించకుండా అని మాట్లాడుతున్నావు. అందుకనే ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. 4 యుగ యుగములు నేను నీ గుడారములో నిలిచి. ఇది ఈజ్ ఇంటెన్షన్, ఈ ఇంటెన్షన్ ఈజ్ డిజైర్. దేవుని స్తోత్రం. రాత్రి చెప్పానే పాజిటివ్ వర్డ్స్ రావాలి, నెగిటివ్ వర్డ్స్ మన నోటి వెంట. నాకు పాజిటివ్ థింకింగ్ ఉండాలి, నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కదా. నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవుని స్తోత్రం. నువ్వు నాకు గతంలో ఉన్నావు ఆశ్రయముగా, గతంలో కోటగా ఉన్నావు. ఇప్పుడు కూడా నాకు ఆశ ఉంది, నీ గుడారములో నేను నివసిస్తాను, నీ రెక్కల చాటున దాక్కుంటాను. 5వ వచనం, దేవా నువ్వు నా మొక్కుబడులు అంగీకరించి ఉన్నావు, నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు కదా. వచనానికి ఎంత తేడా. ప్రాణం తల్లడిల్లిపోయిందని 2వ వచనంలో అంటే, మొదటి శరణంలోనేమో నా మొరాలకించు, నా ప్రార్థన చెవియగ్గు అంటే, 5వ వచనంలోకి వచ్చేటప్పటికి అయిపోయింది, అతని ఆపద తొలగిపోయింది. మొక్కుబడులను ఏం చేశావు? నువ్వు అంగీకరించావు. నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యం నీవు నాకు అనుగ్రహించావు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. దేవుని స్తోత్రం. మొదటి 2 వచనాల్లో ఉన్న తల్లడిల్లిపోయే సమస్య 5వ వచనం వచ్చేటప్పటికి లేదు కదా. దేవునికి స్తోత్రం కదా. అందుకే నువ్వు అంగీకరించావయ్యా అని మాట్లాడుతున్నాడు. మొక్కుబడులు అనే మాట ఇక్కడ వచ్చింది. మీకు ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలియదు కానీ, నేను మా అబ్బాయి విలియం కేరీ గురించి ఒక రోజు స్తుతి కూటం పెడితే, ఆ స్తుతి కూటంలో అనిల్ గారు, సంకూరి అనిల్ బాబు గారు వాక్యం చెప్పారు. దాదాపు 2 గంటల ప్రసంగం అది. మొక్కుబడి అనే మాటల గురించి ప్రసంగించారు. ఏ మాట అది? మొక్కుబడి. అప్పట్లో అది ఆడియో రికార్డింగ్, అది 2 గంటల రికార్డింగ్ ఉంది నా దగ్గర ఆ టైంలో. దేవునికి స్తోత్రం కదా. మొక్కుబడి అనే మాట చాలా అద్భుతమైన వచనాల గురించి ఆ బైబిల్లో దైవజనులు సంకూరి అనిల్ గారి ద్వారా మనతో మాట్లాడారు. మన జీవితంలో మనం ఇట్టి అనుభవాన్ని కూడా కలిగి ఉండే ప్రయత్నం చేయాలి. నువ్వు నా మొక్కుబడులని అంగీకరించావయ్యా, నీ నామమందు భయభక్తుల స్వాస్థ్యం నాకు అనుగ్రహించావు. ఇంకా ఎంత పాజిటివ్ గా మాట్లాడుతాడు చూడండి. రాజులకు దీర్ఘాయువు కలుగ చేయును గాక, అతని సంవత్సరాలు తరతరములు గడుచును గాక, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక. దేవుని స్తోత్రం. యోనా దేవుని సన్నిధిలో నిలిచాడా? పారిపోయాడా? పారిపోయాడు. కయ్యూను దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. దేవుని స్తోత్రం. యోనా యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా వెళ్ళిపోయాడు. కానీ దావీదు ఇంటెన్షన్ ఏంటో తెలుసా? నా పరిస్థితులన్నీ మార్చావు. నాకు ఇక్కడ ఓ మాట గుర్తు వస్తుంది. ఎవరో ముస్లిం అంట యేసన్న దగ్గరికి వచ్చి, అయ్యా యేసన్న నా కోసం ప్రార్థన చేయ్యా, యేసన్న నా కోసం ప్రార్థన చేయ్యా అందంట. బాగా ముస్లమ్మ. ఏంటి ఏ విషయం ప్రార్థన చేయాలన్నాడు. ఈ మధ్య చూపు సరిగా కనపడతలేదయ్యా, చూపు సరిగా కనపడేటట్టు ప్రార్థన చేయ్యా అన్నాడు. కావాలని కాస్త చమత్కారంగా యేసయ్య ఏంటి నీకు అంత చూపుతో అంత పని ఏంటంటే, ఏమి లేదయ్యా, ఈ మధ్య టీవీ సరిగ్గా, సినిమాలు సరిగ్గా కనపడలేదయ్యా, సీరియల్ సరిగ్గా కనపడలేదయ్యా, అందుకే చూపు కనపడేటట్టు ప్రార్థన చేయ అని చెప్పి చూపు సరిగ్గా వచ్చేటట్టు ప్రార్థన చేయలేడు. అంటే ఏ సమయమో ప్రార్థన చేయాలి, అందుకే చూపు బాగా రావాలి, చూపు వస్తే సినిమా చక్కగా చూసుకుంటుందంట. సీరియల్ మరి ఎన్ని సీరియల్ మిస్ అయిపోతున్నాయి, ఏం బాధపడుతుంది. కష్టం పోయింది కాబట్టి ఇక్కడ నేను హాయిగా పడుకుంటానయ్యా అని దావీదు అంటున్నాడా?
లేదు, ప్రాణం తల్లడిల్లే పరిస్థితులు పోయినాయి కాబట్టి ఇంకా నాకేంటి, నన్ను కదిపేవాళ్ళు ఎవరు. కొంతమంది ఉంటారండి, రూపాయి ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తారు, రూపాయి లేకపోతే ఒక రకంగా ప్రవర్తిస్తారు. కడుపు నింటే ఒక రకంగా ఉంటారు, కడుపు కాలితే ఒక రకంగా ఉంటారు. కానీ పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను సంతృప్తి కలిగి నేర్చుకో. కడుపు నిండి ఉండడం తెలుసు, ఆకలి కొని ఉండడం తెలుసు, దరిద్రుడిగా బ్రతకడం తెలుసు, ఉన్నత స్థితిలో సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును. ఏ స్థితిలో ఉన్నా కానీ నేనేం చేస్తున్నాను, సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను కదా. కొంతమంది ఉంటారు, అన్ని జరుగుబాటు బాగుంటే అసలు ఎవరు ఆపలేమని, పట్టశక్యం కానట్టు ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఈ యొక్క కాస్త కష్టం వచ్చిందంటే ఈ యొక్క వాళ్ళ మొరలో వాళ్ళ ఘోషలో మామూలుగా ఉండవు. అది కాదు పరిస్థితి. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ఒకే రీతిగా ఉండడం నేర్చుకోవాలి. దావీదు ఒకప్పుడు కష్టం వచ్చిందని తల్లడిల్లిపోయి ఇవాళ కష్టం పోయిందని నేను ఎక్కడ ఉంటానంటున్నాడా? లేదు, నేను నీ మందిరంలోనే ఉండాలని ఆశపడుతున్నాను. రాజునకు దీర్ఘాయువు కలుగు చేయుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. ఇంతకుముందు కూడా దావీదు అన్నాడు కదా, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగితిని, దానిని దాన్ని నేను వెతుకుతున్నాను. ఏంటి ఆ కోరిక? ఏం వరం అడిగాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను దేవుని మందిరంలో నివసింప గోరుచున్నాను. అది దావీదు ఇంటెన్షన్ కదా. దేవుని మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాడు, దేవారాత్రులు దేవుని మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాడంట. అన్నీ బాగున్నాయి కదా, ఎక్కడికో వెళ్ళొద్దామని కోరుకోవట్లేదు ఆయన. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి అతడు నిరంతరము నివసించును గాక, అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించును. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించను. దేవునికి స్తోత్రం. ఎప్పుడెప్పుడు చెల్లిస్తాడంట మొక్కుబడులు? దినదినము మొక్కుబడులు చెల్లిస్తాడంట. నీ నామమును నిత్యము కీర్తించు. అవును, అనుదినము అయిన సన్నిధిలో మనం ప్రార్థనలు చేయాలి, జక్వా ఫలము అర్పించాలి. జక్వా ఫలము అంటే దేవునికి స్తోత్రం, స్తుతి చెల్లించడం. మన నోటి నుండి వచ్చే ఫలం ఏంటి? స్తుతి. అనుదినము ఆయనను స్తుతించాలి, అనుదినము ఆయనను ప్రార్థించాలి, ఆయనను కీర్తించాలి, ఆయనను పొగడాలి. ప్రియులారా, కొంతమంది జీవితాల్లో చాలా ఆశ్చర్యమేంటో తెలుసా? కష్టం వస్తే చర్చి విడిచిపెట్టరు, కష్టం వస్తే ప్రార్థన మర్చిపోరు, దుఃఖపడతారు, కన్నీళ్లు గారుస్తారు, ఎంతో దీనంగా అడుగుతారు. కాస్త పరిస్థితులు బాగుపడిన తర్వాత చర్చి జ్ఞాపకం రాదు, ఆదివారం ఆరాధనలు జ్ఞాపకం రావు, లేదా వారం మధ్యలో ప్రార్థనలు ఏమైనా ఉంటే అవి జ్ఞాపకం రావు. కష్టం వస్తే అది ఏ రోజైనా వస్తారు, కానీ కష్టం పోతే మళ్ళా కనపడరు. అలానే కష్టాలు ఎప్పుడు రావాలని కోరుకోవడం సరైన పద్ధత, సరైన విధానమా? అది కానే కాదు. నీ బాధ ఉన్నప్పుడు ఎట్లా ఉంటున్నావో దేవుడు అంటే, నీ బాధ తొలగినప్పుడు కూడా అట్లాగే ఉన్నా. నమ్మకంగా ఆయన సేవించే వారి కోసం చేస్తాడు. అంటే నీ అవసరాల కోసమే దేవుడేమో ఆపద మొక్కులు వాడా లోకంలో ఉన్నట్టు కాదు. దేవుని స్తోత్రం. నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు బాధ వచ్చినప్పుడు ఎట్లా ఉంటున్నావు, సంతోషం కలిగినప్పుడు ఎట్లా ఉన్నావు దేవుడు చూస్తాడు, నీ స్థితిని చూస్తాడు. దావీదు ప్రాణం తల్లడిల్లిపోయినప్పుడు ఎలా ఉన్నాడో, ఆ పరిస్థితులన్నీ బాగుపడ్డప్పుడు కూడా అట్లా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నమ్మకంగానే నిలబడ్డాడు. మన జీవితంలో కూడా ఆ విధంగానే నిలుద్దాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. సాక్ష్యాలు చెప్పమన్నప్పుడు ఎందుకు చెప్పలేదు?